సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి అయితే మనం థియేటర్లో అయితే ఉన్నాం, ఎందుకంటే పుష్ప 2 మూవీకి అయితే వచ్చినాం. సో ఆల్రెడీ తమిళ చూసుంటారు కదా. సో ఇక మూవీ అయితే ఎలా ఉంది, ఎలా కనెక్ట్ అవుతుందని అయితే మాట్లాడేసుకుందాం పదండి. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ కి ఎటువంటి నెగిటివిటీ వచ్చిందో మీ అందరికైతే తెలుసు. బట్ ఈ నెగిటివిటీలో కూడా సినిమా అయితే రిలీజ్ చేస్తున్నాడంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే అసలు. సో మూవీ చూసిన తర్వాతనైతే హేటర్స్ అయితే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాల్సిందే, అంత సూపర్ గా ఉంది సినిమా అయితే. సో మూవీ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించినా గానీ సెకండ్ హాఫ్ లో దాన్ని అయితే ఫుల్ఫిల్ చేసేసాడు. అది ఏ లెవెల్ ఫుల్ఫిల్ అంటే అసలు వేరే లెవెల్ ఫుల్ఫిల్. సో మూవీలో గంగాలమ్మ సీక్వెన్సెస్ అయితే ఉంటుంది, అది అసలు వేరే లెవెల్ అబ్బా. దాంట్లో ఎక్స్ప్రెషన్లు ఇస్తాడు నెక్స్ట్ లెవెల్. అసలు సాంగ్ ఉంటుంది, ఒక 30 seconds 1 minute సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ మొత్తం మీకైతే బాడీ మొత్తం గూస్ బంప్స్ అయితే వేరే లెవెల్లో వస్తాయి. మీరైతే మూవీలో ఉన్న సాంగ్స్ గురించి అయితే అంత హోప్స్ అయితే పెట్టుకోకండి, బట్ రిమైనింగ్ పార్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. అల్లు అర్జున్ అయితే అసలు 1% కూడా డిసప్పాయింట్ అయితే చేయలేడు ఈ సినిమాలో. మూవీలో అల్లు అర్జున్ ఫాసిల్ మధ్యలో వచ్చే సీన్స్ అయితే చాలా బాగుంటాయి, అండ్ ఒక ఫన్నీ కామెడీ అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అది కూడా చాలా బాగుంది. పుష్ప సినిమాలో రష్మిక క్యారెక్టర్ చాలా చిన్నగా అయినా గానీ పుష్ప 2 సినిమాలో మాత్రం రష్మిక క్యారెక్టర్ అయితే ఫుల్ఫిల్ గా అయితే వాడేశారు. శ్రీలీల కిసిక్ సాంగ్ అయితే ఫసక్ అయిపోయింది, అసలు అంత కనెక్టింగ్ గా అయితే లేదు ఆ సాంగ్ అయితే. మంగళం సీన్ అన్న అయితే పార్ట్ 1 లోనే చంపేస్తే అయిపోతుండే, పార్ట్ 2 లో అయితే అసలు దేనికి యూజ్ రాలేదు. మూవీలో విలన్ అయితే కొత్తగా అయితే తెప్పించాడు, బట్ వాళ్ళతో అయితే అంత కనెక్టింగ్ అయితే లేదు విలన్ క్యారెక్టర్ అయితే. పుష్ప. సో ఫైనల్ గా మూవీకి అయితే 300 పెట్టడం వర్త్ అంటే 300 అయితే టూ మచ్, బట్ మూవీ మాత్రం కేక ఉంది. కొంచెం తక్కువ రేట్ అయినాక వెళ్తే వెళ్ళండి, ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ వెళ్ళేసి ఉంటారు. సో ఇది మూవీ రివ్యూ అయితే. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే సూపర్ గా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ అబ్బా. సో మూవీ చూడాలనుకునే వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళొచ్చు.